Hi friends, this is BR. Welcome to MrBR-TechTalks. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏమంటే అక్టోబర్ 15న 12 PM రియల్మీ నుంచి మనకు కొత్త మొబైల్ అయితే రాబోతోంది. అదే మనకి రియల్మీ P1 స్పీడ్ అనమాట. రియల్మీ P1 మొబైల్ ఒక అప్గ్రేడ్ మోడల్ అనమాట. దీంతో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రాసెసర్ అయితే చేంజ్ అయితే చేసింటారు, మిగతా అంతా సేమ్ అనమాట. ఇప్పుడు కావాలంటే మనం రియల్మీ P1 స్పీడ్ ఒక స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే వైజ్ మనకి AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచిగానే ఉంటుంది. లైక్ ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవరు, మంచి డిస్ప్లేనే అది మనకి. ఇంకా కెమెరాస్ పరంగా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ AI అనమాట. అండ్ రిమైనింగ్ కెమెరాస్ అన్ని 2 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. కెమెరాస్ వైజ్ మనకి ఇది ఒక డీసెంట్ కెమెరాస్ అనమాట. మీరు ఎక్సలెంట్ అనేసి అయితే అనుకోకండి. లైక్ డే టైంలో కానీ అవుట్డోర్ షూటింగ్స్లో కానీ అప్పుడంతా మీకు మంచిగానే రిజల్ట్స్ అయితే ఇస్తుంది. నైట్ టైంలో అండ్ లో లైటింగ్లో మాత్రం కొంచెం డిమ్ అయితే అవుతుంది అనమాట. కెమెరాస్ అయితే బాగానే ఉంది మనకి డే టైంలో అంతా కూడా, మరీ ఎక్కువ ఎక్సలెంట్ అనేసి అయితే అనుకోకండి. అండ్ ఇంకా మనకు మెయిన్ కావాల్సింది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఇందులో MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని యాంటిటీ స్కోర్ కూడా వాళ్ళు అఫీషియల్లీ లాంచ్ అయితే చేసినారు. 7,50,000 ప్లస్ అయితే ఉంటుంది అనేసి. పర్ఫార్మెన్స్ వైజ్ నిజంగానే మంచిదే, కానీ నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను, హెవీ గేమ్ అని నేను ఇంకా ఫోన్ ఇంకా మార్నింగ్ ఎత్తుకుంటే ఇంకా 10 hours 12 hours వాడుతూనే ఉంటానంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీకు పనికిరాదు. ఎందుకంటే అంత హ్యాండిల్ అయితే చేయలేదు. కానీ మీ డే టు డే లైఫ్లో మీకు ఏమైనా యాప్స్ కానీ యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఇంకేమైనా గేమ్స్ కూడా అప్పుడప్పుడు ఆడుకుందాం లైక్ ఇట్లా ఏమైనా అనుకుంటే మాత్రం మంచిగానే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ హెవీ గేమర్స్, హెవీ యూజర్స్ అయితే స్కిప్ అయితే చేసేయండి, ఎందుకంటే మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. జస్ట్ మీరు వాడడానికి ఒక 6 నెలల్లో ఫోన్ పొడుస్తుంది. ఒక 6 నెలల్లో చాలా అది వెళ్ళిపోయడానికి. సో ఇది మీకు ముందుగానే చెప్తానని ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకున్నా కానీ బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి 45 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మనకి P1 స్పెసిఫికేషన్స్ ఉంటుంది. ఏమన్నా అప్గ్రేడ్ చేసినారు అంటే మనకి దీంతో మెయిన్ చేసింది ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంకా దీని ప్రైస్ ఇదే కదా మనకు మెయిన్ కావాల్సింది. అట్ ప్రెజెంట్ మనకి రియల్మీ P1 ప్రైస్ వచ్చేసి 13,000 అయితే ఉంది ఆఫర్స్లో. సో ఇది మనకి లాంచ్ చేసేది ఒక 16,000 or 15,000కి అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఇంకా మ్యాక్సిమం ఇంకేమైనా తగ్గిస్తారు అంటే కార్డ్ ఆఫర్స్ ఏమైనా పెట్టి ఒక 1K 1.5K తగ్గించవచ్చు. ఒకవేళ మీరు ఒక 13,000కి వస్తే మాత్రం లైక్ ఈ P1 స్పీడ్ అనేది మీకు ఒక 13,000కి ఆఫర్స్ టైంలో వస్తే ఒక మంచి డీల్. ఒక 13,000లో నిజంగానే ఒక మంచి డీల్, ఒక మంచి మొబైలే. మంచిగానే ఉంది కెమెరాస్ పరంగా, డిస్ప్లేను బాగుంది, ప్రాసెసర్ కూడా అప్గ్రేడ్ అయితే చేసినారు. అండ్ బ్యాటరీ ప్యాకప్ అయితే నైస్, మరీ వరస్ట్ అని చెప్పలేం కదా. సో ఒక 13,000 12.5 అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఒక 13,000కి మీకు ఈ P1 స్పీడ్ వస్తే మాత్రం ఒక మంచి చాయిస్ అనమాట. ఎందుకు ఇది చెప్తానంటే లాంచ్ టైంలోనే చాలామంది కొనరు, తర్వాత కూడా ఆ మొబైల్ కొందాం అనుకునే టైంలో కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తాను. మీకు ఒక 13,000 బిలో వచ్చిందా P1 స్పీడ్ అనేది మీకు ఒక మంచి చాయిస్. బాగానే పర్ఫామ్ చేస్తుంది, మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. హెవీ యూజర్స్ అయితే స్కిప్ చేసేయండి. ఇది మనకి P1 స్పీడ్ గురించి అయితే. ఇది మనకి అఫీషియల్లీ ఫ్లిప్కార్ట్లో అక్టోబర్ 15న 12 PM మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. లాంచ్ టైమే కొనకండి. ఏమన్నా ఆఫర్స్ వస్తే మాత్రమే కొనండి. ఏమన్నా ఆఫర్స్ ఉంటే మన ఛానల్లో లైక్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ లేదా ఒక వీడియో కానీ ఏదో ఒకటి అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను, అవైతే మిస్ అవ్వకండి. ఎందుకంటే లాంచ్ టైంలో కొంతమంది ఆఫర్స్ పెడతారు, కొన్ని కంపెనీస్ పెట్టవు. ఒకవేళ మీకు ఆఫర్ లైక్ ఒక కార్డ్ మీద మీకు 2K ఆఫర్ ఇచ్చినారు, ఒక 16,000కి లాంచ్ చేసినారు, 2K ఆఫర్ ఇచ్చినారు, లేదా ఒక 15,000కి లాంచ్ చేసినారు, ఒక 2K ఆఫర్ ఇచ్చినారు అనుకో, అప్పుడు మీకు ఒక మంచి డీల్ అవుతుంది. కానీ 15,000 కొంతే ఓకే అనొచ్చు అంతే. 16,000 అయితే 80% కొనకండి. 16,000 అని కొన్ని రూమర్స్ అయితే ఉంది, ఆ ప్రైస్కి వస్తే మాత్రం కొనకండి. 15,000 వస్తే చూడండి. 13,000 బిలో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని కొనొచ్చు. 13,000 బిలో వస్తే 13,000కి వచ్చినా కానీ ఒక మంచి ప్రైస్ అనమాట. ఇది మనకి రియల్మీ P1 స్పీడ్ గురించి అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫోన్ కొని ఏమైనా రివ్యూ చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉంటే కదా కింద కామెంట్లో అయితే ఒక మాట అయితే చెప్పండి. అండ్ ఇంకా MrBR-TechTalks సబ్స్క్రైబ్ చెప్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్ చాలా రాబోతుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్కి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. అవన్నీ కూడా మీరు కూడా మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.